ముందుగా మీ అందరికీ కూడా దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఈరోజు మన అతిథి శ్రీ జొన్నవిత్తులు గారిని పరిచయం చేసే ముందు ఆయన గురించి 2 మాటలండి. నేను తెలుగు అసోసియేషన్ ఇన్విటేషన్ పంపించినప్పుడు మీ అందరికీ ఈమెయిల్లో రాశాను వికట కవి, విలక్షణ కవి, వినూత్న కవి అని. కానీ వికట కవి అంటే కొంతమందికి, అంటే చాలామందికి కొంచెం నెగిటివ్ అభిప్రాయం కూడా ఉందండి. అంటే ఈ వికట కవి అంటే ఏదో ప్యారడీ కవి లేకపోతే డబ్బింగ్ కవి అని అనుకోకుండా నా భావం ఏంటనేది చెప్తామనే ఉద్దేశం. నాకు జొన్నవిత్తులు గారు అంటే అత్యంతమైన రెస్పెక్ట్ ఉంది ఆయన రాసే రచనల మీద. ఆయన రచనలు ఎలా ఉంటాయంటే పండితులకి పామర్లకి కూడా అర్థమయ్యేలా ఉంటుంది, అన్ని రకాల వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఉండి, అంతేకాకుండా ఒక స్థాయి తక్కువలో ఉన్న వ్యక్తికి ముందు ఆ స్థాయి వ్యక్తిలో రాసి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి వాళ్ళని ఆయన స్థాయికి తీసుకెళ్లే రచనలు చేస్తారండి ఆయన. అందువల్ల ఆయన వికట కవి అనడం జరిగిందండి. వికట కవి, వినూత్న కవి, విలక్షణ కవి, సరస్సులు, సరస్వతి పుత్రులు, సహృదయులు శ్రీ జొన్నవిత్తులు గారు. ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఆయనకి ఆహ్వానాన్ని పలికేందుకు చిన్న కవితగా రాసిచ్చారండి మన రమణ గారు, ఇండియా నుంచి వచ్చారు. రమణ గారు మాస్టర్ ఎక్కడున్నారు? ఓకే. సాహితీ నేలపై చిరు జొన్నవిత్తులా అంకురించి మహావృక్షంలా పెరిగి విస్తరించి టాస్క్ కోసం రిస్క్ తీసుకుని ఇక్కడ సంధ్యా సమయంలో కవిగా ఉదయించిన మీకు మా మనసులతో అల్లిన మాలలతో సత్కరిస్తూ నిండు హృదయాలతో ఐశ్వర్య శక్తులు కలగాలని కాంక్షిస్తూ శ్రీ 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 జొన్నవిత్తుల వారికి స్వాగతం అండి. మరొక విషయం, ఈయన కవితల గురించి నేను చెప్పడం అంటే ఈ కార్యక్రమంలో ఆయన వివరాలు ఆయన చెప్తారు, కానీ మీకు ఇన్విటేషన్లో పంపించినట్టుగానే మరో విషయం ఏంటంటే వెరైటీ రచనలు చాలా చేయటంలో చాలా దిట్టండి. శ్రీ గారు చెప్పినట్టు కుక్క పిల్ల, అగ్గిపిల్ల, సబ్బు పిల్ల, అదేది కవితగా నగరం అన్నట్టు తిట్లతోటి దండకం రాసినట్టే కాఫీ మీద కూడా దండకం రాశారు. కాఫీతో దండకం లాగే, అలా కాకుండా మంచిగా అంటే నా ఉద్దేశం ఒక చక్కటి తెలుగమ్మ శతకం అంటూ కూడా రాశారండి. ఈ తెలుగమ్మ శతకం 2011లో నాకు ఆయన కానుకగా ఇచ్చారు. దాన్ని చాలా అపురూపంగా నేను దాచుకోవడం జరిగింది. ఏదో పుస్తకాన్ని పెట్టిలో పెట్టడమే కాకుండా దాన్ని చదవడం కూడా జరిగింది. చాలా ధన్యవాదాలండి. ఇందులో నాకు నచ్చిన మొదటి పద్యం మీకు చెప్పడం ద్వారా నేను ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానండి. ఆయనకి అందజేయడం జరుగుతుంది. శ్రీకృష్ణదేవరాయల ధీకృతి, ధృతి, ప్రౌఢి, ప్రతిభ, స్థిర శుభగుణములు ఏకమై ఆవహించుత ఈ కాలము యువతరమ్మునిక తెలుగమ్మ. ఈ కాలం యువతరానికి మనకు కావాల్సినవన్నీ ఆయన రాశారండి. బుద్ధి వైభవం, ఆత్మస్థైర్యం, గంభీరత, ప్రతిభ ఈ కాలపు యువతరానికి కలిగించు. శ్రీకృష్ణదేవరాయలకు ఉన్నటువంటి అటువంటి లక్షణాలను మనకు కలిగించి శ్రీకరమైన నీ మహిమతో వారిని మాతృభాష, సంస్కృతి, సంప్రదాయం చైతన్యవంతులుగా తీర్చిదిద్దామని తెలుగమ్మని కోరుతూ ఆయన మొదటి పద్యం రాశారండి. ఇది నేను చాలా బాగా నచ్చిన పద్యం ఇది. ధన్యవాదాలండి. విఘ్నులు, రసజ్ఞులు, తెలుగు భాషాభిమానులు, అమెరికాలో తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి అండదండగా ఉంటున్న సభాసదులందరికీ నా నమస్కారం. ప్రత్యేకించి టాస్క్ ఫోర్స్ వారికి నమస్కారం. ఇక్కడ ఎవరన్నా వచ్చి కూర్చుంటే నాకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే అధ్యక్ష పీఠంలో ఎవరైనా ఉండాలి. రాణి ప్రసాద్ గారు రండి. ఎవరైనా మీరు ఎవరైనా పెద్దల్ని
విష్ణోశ్చాగమనం నిశమ్య సహసా కృత్వా ఫణీంద్రం గుణం కౌపీనం పరిధాయ చర్మకరిణః శంభు పురోధావతి దృష్ట్వా విష్ణురథం సకంప హృదయః సర్పో పతద్భూతలే కృత్తిర్విస్ఖలితా హ్రియా నతముఖో నగ్నో హరపాతు వః. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, కైలాసానికి పరమేశ్వరుని చూద్దామని విష్ణుమూర్తి గరుత్మంతుడి మీద ఎక్కి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ దిగంబరుడుగా ఉన్న పరమశివుడు అలా వెళ్ళి ఆహ్వానిస్తే బాగుండదని ఒక పాముని మొలతాడుగా చుట్టుకుని గజ చర్మాన్ని గోచీగా పెట్టుకుని ఆ విష్ణుమూర్తికి ఎదురయ్యాడు. అక్కడ దృష్ట్వా విష్ణురథం సకంప హృదయ సర్పో పతద్భూతలే, విష్ణువు రథమైన గరుత్మంతుడిని చూడగానే ఈయన మొలతాడుగా చుట్టుకున్న పాము భయపడి గజగజ ఉడుకుతూ కింద పడిపోయింది. అప్పుడు అడ్డమున్న గుడ్డముక్క కూడా కింద పడిపోయింది. అప్పుడు సిగ్గుపడుతూ తల వంచుకుని నేల చూపులు చూస్తున్న పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక అని ఒక సంస్కృత కవి చమత్కారంగా ఈ శ్లోకం చెప్పాడు. ఇప్పుడు ఈ శ్లోకం వచ్చి ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే, నాలాంటి వాడిని పిలిచి మైకు చేతికి ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పరమేశ్వరుడే రక్షించాలి. ఈ మైకును నాకు ఇవ్వగానే నాకు ఒకనొక మైకం గమ్ముతుంది. ఆ మైకంలో ఏం మాట్లాడతానో, ఎందుకు మాట్లాడుతున్నానో, ఎప్పుడు ఆపుతానో నాకే తెలియదు. ఈ రకమైన నా లక్షణాలన్నింటినీ కూడా ఒక అష్టకం రాశాను. అది మైకాష్టకం. మైకాష్టకం. మైకును చూచిన చాలును లోకమ్మునే మరచిపోదు, లోలోపల పెన్ మైకము గలుగును, ఆపై కాకివలెన్ చేయుచుందు కాకారవముల్. ఆహ్వానితులెల్లరూ భయవిహ్వలురై అరచుచుండ వేదనతోడం వహ్వా అన్నట్లు తలతు జిహ్వాగ్రము మేఘమౌచు చినుకులు కురియన్. జంకును గొంకును లేకను ఢంకావలె దద్దరిల్లి ఢమఢమమనుచున్ రంకెలు వైచుచు అరచుచు మంకీనై వాగుచుందు మైకుల ముందున్. నాకేవో తెలుసనుకుని మీకేమీ తెలియదనుచు మీరందరూ ఈ మైకును నాకిచ్చినచో మీ కర్మము కాలినట్లే మీరే బాధ్యులు. ఏవేవో విషయములను ఆవేశముతోడ చెప్పి అటుపై మీ మీ జీవితకాలమునంతయు నా వాగ్ధాటితో హరింతు నానాక్రియలను. శ్రోతలకు శోష వచ్చిన కూతలతో కుర్రకారు కూర్చోమన్నన్ ఖాతరు చేయక చెప్పెద ఆతృతతో లేనిపోని అంశములెన్నో. నాకు దొరికిన బర్త్డే కేకు మైకు, పండితులకెల్ల గుండెలో బాకు మైకు, మీకు నెత్తిపై దిగబడు మేకు మైకు, షాకు ట్రీట్మెంటునకు ఒక సాకు మైకు. నా గురించి నేను 4 గంటలు మీకు చెప్పుకొనిన ఏకబిగిని తెలియరాని తృప్తి కలుగు నా మనసుకు. అప్పుడు అసలు విషయం అందుకొందు విన్నవించితి ముందుగా నన్ను గూర్చి చిత్తగింపుడు అర్థము చేసుకొనుడు. నాకు మైకు ముందెప్పుడు నట్టు లూజు, ప్లీజు సభ నుండి దయచేసి లేచిపోండు. ఈ మైకాష్టకానికి ఒక ఫలశ్రుతి ఉంది. ఏమిటంటే, మరి అష్టకానికి ఫలశ్రుతి ఉండాలి కదండి. మైకాష్టక శ్రవణముచే మైకాసుర బాధ తొలగి మది రంజిల్లున్, లోకమ్మున సరస్సులకి ఇది శ్రీకరమై సభలయందు క్షేమమొసంగున్. రేపేదైనా సభలో ఎవరైనా మైకాసురుడు మిమ్మల్ని హింస పెడుతుంటే మీకు బాధ కలగదు, నా మైకాష్టకం గుర్తొచ్చి నవ్వు వస్తుంది, ఆనందం కలుగుతుంది. కనుక ఇదే దీనికి ఫలశ్రుతి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చెబితే బాగుంటుందండి, ఒక పక్కన వెంకటేశ్వర స్వామి, ఆ పక్కన చూస్తే శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, శివుడు, ఇలా అందరూ దేవతామూర్తుల మధ్యలో నన్ను ఇక్కడ పెట్టి మీరు చెప్పమంటే నేను ఏం చెబుతాను? పైగా సరదాగా చెప్పమంటున్నారు. సరదా అనేది చాలా అపాయకరమైనది. ఎందుకనంటే అది ఆ గీత దాటి ఇటువైపు వచ్చిందని అంటే అందరూ ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. పోనీ ఆ గీత దగ్గరికి వెళ్ళకపోతేనేమో సరదా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగండి, ఏం చెప్పాలి, మీ వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుందంటే టీవీ మీద ఏమన్నా చెప్పండి అని మా రాణి ప్రసాద్ గారు ఫోన్లో చెప్పారు. నేను టీవీకి 2 ముద్దు పేర్లు పెట్టాను. ఒకటి పెంపుడు పిశాచం, 2 నిత్యశని అని. భార ఘోర దూర దరిశని, భారంగా ఘోరంగా దూరంగా ఉండి కూడా దరిచేరేశని దూర దరిశని.
ఆడువారికిదియే ఆరాధ్య దైవంబు, ముసలివారికిదియే మోక్ష పదము, పడుచువారికిదియే ప్రణయ సోపానము, అలుగు పిల్లలకిదే ఐసు క్రీము. ఆడువారికిదే ఆరాధ్య దైవం అని ఎందుకు చెప్పానంటే, ఆవిడ చాలా రోజులైంది, ఇవాళ శ్రావణ శుక్రవారం లలితా సహస్రనామం చదువుకుందామని లలితా సహస్రనామం చదువుకోవటం ప్రారంభించే ముందు కుక్కర్లో బియ్యం పోసేసి ఆ కూర ముక్కలు కూడా తరిగి పడేసి 20 నిమిషాల్లో ఉడుకుతుంది, ఈ లోపల లలితా సహస్రనామం చదువుకోవచ్చని ఆవిడ అమ్మవారికి లలితా సహస్రనామం చదువుతోంది. చాలా భక్తితో శ్రద్ధతో 20 శ్లోకాలు, 30 శ్లోకాలు, 40, 50, 60 శ్లోకాలు అయినాయి. మనస్సు ప్రశాంతంగా ఉంది, లలితాదేవిలో లీనమైంది. ఆ లలితా సహస్రనామంలో ఆవిడ లీనమై భక్తి పారవశ్యంతో చదువుకుంటున్న సమయంలో పక్కింట్లోంచి వినిపించిందండి, అంతరంగాలు. అంతరంగంలో లలితాదేవి మాయమైంది మాస్టారు, టీవీదేవి ప్రత్యక్షమైంది. చదివే లలితా సహస్రనామం సగంలోనే ఆపేసి వెళ్ళి ఆవిడ టీవీ పెట్టుకుని అంతరంగాలు చూసింది. ఆవిడ చేసింది తప్పు కాదంటాను నేను, ఎందుకంటే టైం మేనేజ్మెంట్ ఆడవాళ్ళకి ఎక్కువ తెలుసండి మనకంటే. లలితాదేవి 24 గంటలు ఇంట్లో ఉంటుంది, అంతరంగాలు అరగంటే ఉంటుందండి. ఆడువారికిది ఆరాధ్య దైవంబు. వాళ్ళ ఆయనకి కాస్త నలతగా ఉంటుంది, అలాగే ఆయన పొద్దున లేచిన దగ్గర నుండి అర్ధరాత్రి వరకు ఈ బిజినెస్ హడావిడి తిరుగుతున్నాడు. ఆయన ఏమిటని చెప్పి ఈవిడ ఆయన జాతకం తీసుకొచ్చి అర్చక స్వామి వంటి వారికి తీసుకొచ్చి చూపించే, స్వామి చెప్పండి ఏమిటి మా ఆయనకి ఎలా ఉంది అని అంటే, ఆయన చూసి ఏం పర్వాలేదమ్మా, ఈయన పిడుగులా ఉంటాడు 100 ఏళ్ల పాటు, ఏమీ కాదు, అయితే ఏలినాటి శని జరుగుతోంది, అందుకని కాస్త శివాలయానికి తీసుకెళ్ళి రుద్రాభిషేకం చేయించండి, అంతా సర్దుకుంటుంది అని చెప్పి. సరే ఎట్లా కొట్లా ఈయన్ని ఒక పూట ఆవిడ పట్టుకుని గట్టిగా శివాలయానికి తీసుకెళ్ళి మా ఆయన పేరున శివుడికి అభిషేకం చేయండి అంటే, ఇంత గొప్ప దంపతులు వచ్చారు అని ఆ పూజారి ఉప్పొంగిపోతూ బ్రహ్మాండంగా ఆయన నమ్మక చమకాలతో ఆయన అభిషేకం చేస్తున్నాడు. ఓం శంచమే మయశ్చమే సోమశ్చమే యజ్ఞం యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం. పక్కన చూస్తే ఇవి లేదు. ఎందుకంటే మనోయజ్ఞేన కల్పతాం అంటే మనోయజ్ఞం సీరియల్ గుర్తొచ్చింది. వేదం ఏం చెబుతుందండి, మనోయజ్ఞం చూడమంటుంది ఆవిడ్ని. ఇప్పుడు ఆవిడ మనోయజ్ఞం చూడటానికి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఆవిడ చేసింది ఏమీ తప్పు కాదు, కరెక్ట్ అంటాను నేను. ఎందుకంటే భర్త ఆరోగ్యం బాగుపడటానికి రుద్రాభిషేకం జరుగుతోంది. రుద్రాభిషేకం చేసేందుకు పూజారి గారు ఉన్నాడు, ఆరోగ్యం ఇవ్వడానికి రుద్రుడు అక్కడ ఉన్నాడు. ఈవిడ ఇక్కడ ఉండి ఏం చేస్తుందండి, ఈవిడ ఇక్కడ ఉంటే మనోయజ్ఞం ఎవడు చూస్తాడు అక్కడ. కనుక ఆడువారికిది ఆరాధ్య దైవంబు, ముసలివారికిది మోక్ష పదము. 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు పూర్వం కాస్త భాగవత పద్యాలు పిల్లలకి, సుమతి శతకం పద్యాలు అవి ఇవి మనవలకి మనవరాళ్ళకి చెప్పేవాళ్ళు. పిల్లలందరూ ఇప్పుడు అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు కనుక వాళ్ళకి మనవలకి చెప్పే అవకాశం లేదు. ఉన్నవాళ్ళని కూడా వృద్ధాశ్రమానికి పంపించారు కనుక వాళ్ళకి అవకాశం లేదు. మరి 60 దాటిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారని సర్వే జరిగింది భారతదేశంలో. అందరూ కూడా FTVకి అంటుకుపోయారు అని చెప్పి తెలిసిందండి. ముసలివారికిది మోక్ష పదము, పడుచువారికిది ప్రణయ సోపానము, అలుగు పిల్లలకిదే ఐసు క్రీము. భార్య విడిచిపెట్టు భర్తనైనను గాని టీవీ ముందు నుండి లేవబోదు. ఆత్మశక్తి పెంచే 60 డబ్బింగులు ఆంధ్రదేశమందు అతి వలకును. పెట్టినట్టి టీవీ కట్టివేసిన ఎంత చూచువారలెల్ల త్రాచులగుచు బుస్సు మనుచు లేచి మూకుమ్మడిగా వచ్చి దుంపదెంపు నింక కొంపలోన. తెలుగుతనము లేని తెలుగువారును లేని ఇరుగు పొరుగు వారి ఏడ్పు కథలు సాగతీసి చావగొట్టిన గాని ఆదరించువారు ఆంధ్రజనులే. ఈ విధంగా మన టీవీలో అవి ఉన్నాయి. ఆయన ఏదో చెప్పమన్నారు, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, ఎన్నెన్నో టీవీలు ఉన్నాయి, ఎన్నింటినో గురించి చెప్పాలంటే ఈ పక్కన దేవతామూర్తులు, ఈ పక్కన దేవతామూర్తులు, మధ్యలో నన్ను పెట్టారు కనుక ఇంతకంటే మర్యాద కాదు, ఇక్కడ ఆపేస్తాను ఇది ఈ టీవీ కోల.